కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. లాస్ ఏంజల్స్లో ఈ వైల్డ్ ఫైర్స్ గురించి నేను ఇప్పటికే 2 వీడియోల్లో చెప్పాను. దాని తీవ్రత ఏంటి, కారణాలు ఏంటి, దాని చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ ఏంటి. ఈ వీడియోలో ఇంకో డైమెన్షన్ మీ ముందు ఉంచబోతున్నాను. అది హౌ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈజ్ డిచింగ్ ది కన్జ్యూమర్, ది హోమ్ ఓనర్స్. ఆ లాస్ ఏంజల్స్లో ఈ అగ్నికి ఆహుతవుతున్న ఇళ్లను చూస్తే గుండె తరుక్కుపోతుంది. నేను చాలామంది అనంగా విన్నాను, ఏముంది అమెరికాలో అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమవుతుంది, ఏమన్నా మునిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు మునుగుతాయి, వీళ్ళు మునుగుతారా అని అంటున్నారు. కానీ చాలామందికి తెలియదు, ఇక్కడ లక్షల సంఖ్యలో ఇళ్లకు ఇన్సూరెన్స్ ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? మరి ఇన్సూరెన్స్ ఇల్లు కొంటున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవడం లేదా? అందులో మన దగ్గర ఫైర్ ఇన్సూరెన్స్ అనేది అంత ఇంపార్టెంట్గా భావించకపోవచ్చు, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ తక్కువ కనుక. కానీ వైల్డ్ ఫైర్స్కు చాలా కామన్గా ఉండే లాస్ ఏంజల్స్లో ఎందుకు ప్రజలు ఇన్సూరెన్స్ కట్టరు? దీనికి ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంక్రీజింగ్లీ రెన్యూ చేయడం లేదు, పాలసీస్ను రెన్యూ చేయడం లేదు. ఇప్పుడు మీకు 2020, 2022 మధ్యకాలంలో లాస్ ఏంజల్స్లో 28 లక్షల హోమ్ ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యూ కాలే. కాలిఫోర్నియా మొత్తంలో, కాలిఫోర్నియా రాష్ట్రం మొత్తంలో 2.8 మిలియన్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వర్ నాట్ రెన్యూడ్. 28 లక్షలు అంటే 2020లో ఉన్న పాలసీస్లో 2.8 మిలియన్ పాలసీస్ రెన్యూ కాలే. ఇందులో లాస్ ఏంజల్స్ కౌంటీ, ఇప్పుడు ఈ వైల్డ్ ఫైర్ చాలా తీవ్రంగా ఉన్న ప్రాంతం లాస్ ఏంజల్స్ కౌంటీ. ఈ ప్రాంతంలోనే నియర్లీ 5,31,000 హోమ్ ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యూ కాలే. 5,31,000 పాలసీస్ రెన్యూ కాలే. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద అమెరికన్ మీడియా, లాస్ ఏంజల్స్ టైమ్స్ ఇట్లాంటి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఫిగర్స్ మీ ముందు పెడుతున్నాను. ఇంకా లెట్ మీ కమ్ టు ద మోర్ స్పెసిఫిక్ డేటా. మీకు ఇది పసిఫిక్ ప్యాలెస్ హైట్స్ అనే ప్రాంతం బాగా దెబ్బతిన్నది. మనందరికీ లాస్ ఏంజల్స్లో బెవర్లీ హిల్స్ అనేది తెలుసు. దానికి సమీపంలో ఉన్న మరింత కాస్ట్లీ సబర్బ్. ఇక్కడ 9,000 హౌజెస్ ఉన్నాయి నియర్లీ. ఇందులో ఎవరేజ్ హౌస్ ఇల్లు సగటున, అంటే కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, ఎవరేజ్ తీస్తే ఒక్క ఇల్లు ఖరీదు $3.1 మిలియన్, $31 లక్షల. అంటే మీరు దానికి ఇంటూ $86 వేసుకోండి, ఎంతనో మీరే లెక్కేసుకోండి. $31 లక్షల సగటు విలువ కలిగిన హౌజెస్ ఉంటాయి ఇక్కడ. ఈ అరౌండ్ 9,000 హౌజెస్ ఉన్న పసిఫిక్ ప్యాలెస్ హైట్స్లో దాదాపు అత్యధిక భాగము అగ్నికి ఆహుతైపోయింది. బాగా దెబ్బతిన్న ప్రాంతంలో ఇదొకటి. సో ఈ ప్రాంతంలోనే మీకు పాలసీస్ రెన్యువల్ ఎన్ని కాలేదని చూస్తే ఒక స్టేట్ ఫార్మ్ అనే ఇన్సూరెన్స్ కంపెనీ 1,600 పాలసీస్ రెన్యూ చేయలేదు. స్టేట్ ఫార్మ్ అనేది అమెరికాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో కూడా నియర్లీ 2.5 lakhs, 2.5 లక్షల హోమ్ పాలసీస్ స్టేట్ ఫార్మే ఉన్నాయి. స్టేట్ ఫార్మ్ కూడా లాస్ట్ ఇయర్ 30,000 పాలసీస్ను రెన్యూ చేయనని డిక్లైన్ చేసింది. 30,000 పాలసీస్, అందులో 1,600 పాలసీస్ ఈ పసిఫిక్ ప్యాలెస్ హైట్స్ ప్రాంతంలోనే ఉన్నాయి. అంటే ఇక్కడ 1,600 పాలసీస్ రెన్యూ చేయలేదు. అంటే మీరు చూడండి ఏ స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ హౌస్ ఓనర్స్ను ఈ వైల్డ్ ఫైర్స్ కప్పజెప్పేసి విడ్రా అవుతున్నారు. లాభాలు వచ్చిన చోట ఇన్సూరెన్స్ కంపెనీలు సంపాదించవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పూర్తిగా తప్పు పట్టగల ఆ డేటా కూడా ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ పరిస్థితి పెద్ద ఎత్తున హౌస్ ఓనర్స్కు ఛాలెంజ్గా మారింది. ఇక్కడికి కాదు, ఏ నేచురల్ డిజాస్టర్ కూడా
ఇన్సూరెన్స్ అది హెల్త్ కానీ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఇలా నేచురల్ కెలామిటీస్ ఇప్పుడు హరికేన్ వచ్చినప్పుడు కూడా వేల సంఖ్యలో ఇళ్లకు ఇన్సూరెన్స్ లేదు. సో ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఎందుకు అని అడిగితే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పేది ఏంటంటే మేము రెన్యూ చేయకపోవడం వల్ల కాస్త లాసెస్ తగ్గుతున్నాయి, లేకపోతే భరించలేని లాసెస్ మాకు. ఇప్పుడు మీడియా కథనాల ప్రకారం 2022లో స్టేట్ ఫార్మ్ లాసెస్ $6.7 బిలియన్, 2023లో ఇది $6.3 బిలియన్ తగ్గింది. అంటే నియర్లీ $0.4 బిలియన్ తగ్గింది. కారణం కొన్ని వేల పాలసీస్ను రెన్యూ చేయలే. సో కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మేము ప్రాఫిట్స్ ఫర్ ప్రాఫిట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు రిస్క్ను బట్టే మేము నడుస్తుంటాం కదా అని ఇన్సూరెన్స్ కంపెనీలు అంటున్నాయి. ఒకప్పట్లాగా కూడా ఇన్సూరెన్స్ బిజినెస్ లేదు. ఇప్పుడు ఆధునిక మోడలింగ్, స్టాటిస్టికల్ మోడలింగ్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కూడా రిస్క్ ప్రాబబిలిటీని చాలా ఎఫెక్టివ్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాయి. సో రిస్క్ నార్మల్గా అయితే ఒక పాలసీ రెన్యూ చెయ్యము అని క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ టైమ్స్ను ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తే చెప్పారు, ఆ ఇంట్లో 75 years నుంచి మాదే పేరెంటల్ హోమ్, అది యాన్సెస్ట్రల్ హోమ్. కానీ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయమని ప్రకటించేశారు. ఇన్నేళ్లుగా మేము ప్రీమియం కడుతూ వచ్చాం, ఇన్సూరెన్స్ కడుతూ వచ్చాం. ఇప్పుడు మా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదుకోవడం లేదు అని వాళ్ళ ఆరోపణ. 75 yearsగా వాళ్ళ పేరెంట్స్, అంతకుముందు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటున్న యాన్సెస్ట్రల్ హోమ్ అప్పటి వరకు ఇన్సూర్డ్ అది. కానీ ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అది అన్ఇన్సూర్డ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయనని చెప్పేసినాయి కంపెనీస్. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ వైల్డ్ ఫైర్స్ చాలా పెరిగిపోతున్నాయి క్లైమేట్ చేంజ్ వల్ల, మేము ఏం చేయాలి, ఇన్సూరెన్స్ చేస్తే మేము దివాలా తీస్తాం అనేది వాళ్ళ వాదన. లేదంటే వాళ్ళు ఇంకో మెథడ్ ఏంటంటే రెన్యూ చేయకపోవడం ఒక డైమెన్షన్ అయితే, రెన్యూ చేయాలంటే ప్రీమియంను విపరీతంగా పెంచారు. సో ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే రిస్క్ను బట్టి ప్రీమియం ఉంటుంది. ఇప్పుడు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి, మీరు ఒక 20 ఏళ్ళ వయసులో ఎల్ఐసి పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు 60 ఏళ్ళ వయసులో మీరు ఎల్ఐసి పాలసీ అంటే మీకు ఎక్కువ ప్రీమియం ఉంటుంది. ఇంకా ఒక స్థాయి దాటుతున్నైతే ఎల్ఐసి పాలసీ కూడా ఇవ్వరు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు చూడండి, మీకు 20 yearsలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు 60 ఏళ్లలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఏజ్ దాటుతున్నైతే కోమార్బిడిటీస్ ఉంటే అసలు పాలసీలు కూడా ఇవ్వరు. అందువల్ల ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ రిస్క్ లింక్డ్ బిజినెస్ కనుక రిస్క్ పెరుగుతున్న కొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు లాస్ ఏంజల్స్ టైమ్స్లోనే కోట్ చేసిన రిపోర్ట్ ఏంటంటే, అంత ఒక ఏడాది క్రితం దాని పాలసీ ప్రీమియం $4,500. ఇప్పుడు రెన్యూ చేసుకోవాలని లాస్ట్ ఇయర్ అడిగితే $18,000 చెప్పారట ప్రీమియం. అంటే ఒక్క ఏడాదిలో హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను 400% పెంచారు. ఎందుకు పెంచారని అడిగితే ఇన్సూరెన్స్ కంపెనీ మరి మేమేం చేస్తాం, ప్రాబబిలిటీ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ పెరిగింది కదా, అంటే అవి ఫ్రీక్వెన్సీ పెరిగింది, రిస్క్ పెరిగింది, అందువల్ల మేము ప్రీమియం పెంచుతున్నాం అని అంటున్నారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీరు హయ్యెస్ట్ అంత ప్రీమియం 400% పెరిగిన ప్రీమియం కట్టలేరు, పాలసీ లేకుండా ఉండలేరు. సో ఈ గందరగోళంలో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ప్రజలు ఉన్నారు. ఇది కానప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఫేర్ అనే ఒక పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అంటే ఫేర్ యాక్సెస్ టు ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ అని, FAIR, ఫేర్ యాక్సెస్ టు ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ అని. ఈ ఫేర్ పాలసీ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2022లో 1.4 మిలియన్ 14 లక్షల మంది ఈ ప్రాంతంలో ఫేర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఆ 2023లో ఇది 27 lakh పెరిగింది, 2.7 మిలియన్ పెరిగింది, దాదాపు 100% పెరిగింది. కారణం ఏంటి అంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు రెన్యూ చేయడం లేదు కనుక, అనివార్యంగా లేదు, ఒకవేళ రెన్యూ చేయాలంటే ప్రీమియం విపరీతంగా పెంచేస్తున్నారు కనుక వారు
ఈ ఫేర్ ఇన్సూరెన్స్ వెళ్తున్నారు. కానీ దీంట్లో ఒక సమస్య ఏంటంటే దీంట్లో కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది, ఫుల్ కవరేజ్ ఉండదు, భారీగా నష్టం అనుభవించాల్సిందే, మినిమం కవరేజ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈజ్ ద సొల్యూషన్? ఇన్సూరెన్స్ కంపెనీలు అనేది మాకు లాసెస్ వస్తున్నాయి, మేమేం చేయాలి, ఏం రిస్క్ పెరిగిందని. హోమ్ ఓనర్స్ అనేది మా పరిస్థితి ఏంటి? ఇవాళ రిస్క్ ఉంది కనుకనే కదా మేము ఇన్సూరెన్స్ అడుగుతున్నది. రిస్క్ లేనప్పుడు ఇన్సూరెన్స్ బిజినెస్ ఉంటే ఏంది, లేకపోతే ఏంటి? రిస్క్ ఉన్న చోటే కదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్వాల్వ్ కావాలి అని. అల్టిమేట్గా ప్రభుత్వం దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. ఎందుకంటే ఎంత ఫర్ ప్రాఫిట్ ఇన్సూరెన్స్ అయినా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ యొక్క సోషల్ పర్పస్ కూడా సర్వ్ చేయాలి. అందుకే నేను చదివాను సబ్జెక్టు కరెక్షన్, కాలిఫోర్నియా స్టేట్ అడ్మినిస్ట్రేషను ఈ వైల్డ్ ఫైర్స్ వచ్చే ప్రాంతంలో కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాల్సిందే అని మ్యాండేటరీ చేశారని చదివాను. బట్ ఇది న్యూ రెగ్యులేషన్, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటికీ ఈ వైల్డ్ ఫైర్లో దెబ్బతిన్న లక్షలాది మందికి ఉపయోగపడదు. దెర్ షుడ్ బి సమ్ బ్యాలెన్స్. మీకు ఇన్సూరెన్స్ కంపెనీల ఫైనాన్షియల్ వైబిలిటీ ఉండాల్సిందే, కానీ లాభాలు వచ్చే చోట నేను వ్యాపారం చేసుకుంటాను, నష్టాలు వచ్చే చోట నేను వదిలేస్తాను అంటే ఎలా? దానికి మరి అది ఫర్ ప్రాఫిట్ ఇన్సూరెన్సే కదా అంటే ప్రభుత్వమైన ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్, డిస్ట్రిబ్యూట్ ద రిస్క్. ఈ రిస్క్ను మీరు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ఒక్కరిపైనే పడకుండా, అటు హోమ్ ఓనర్స్ పైన పడ్డా వాళ్ళు భరించలేరు, ఇటు ట్యాక్స్ పేయర్స్ మీద పడ్డా వాళ్ళు భరించలేరు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టాలు పోమంటే పోలేరు. అందువల్లనే దేశవ్యాప్తంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ రీజనబుల్ ప్రాఫిట్స్ పైన వయబుల్గా నడిచేటువంటి ఇన్సూరెన్స్ పాలసీ. లాభాలు వచ్చే చోటే నేను ఉంటాను, నష్టాలు వచ్చే చోట నేను ఉండను అంటే ఇన్సూరెన్స్ ఉన్నదే నష్టాలు వచ్చే చోట అవసరం కనుక. ఏ రిస్క్ లేని చోట ఇన్సూరెన్స్ ఎందుకు ఉంటుంది? ఇన్సూరెన్స్ ఎప్పుడు రిస్క్ ఉందంటేనే ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, రిస్కే లేకపోతే ఇన్సూరెన్స్ ఏం అవసరం ఉంటుంది? అందువల్ల రెండింటి బ్యాలెన్స్ చేయాల్సిన సమయం ఆసనమైంది.